శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం. ఇక ఈ ఘట్టంలో శివుడు కైలాసానికి వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా నా యందు ఈర్ష్యను పొందావు గనుక కుబేరుడు నామంతో ప్రసిద్ధుడవుతావు అని పలికింది పార్వతీదేవి. అలా కుబేరునికి వరములిచ్చి అలగా నగరానికి సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖంగా ఉంటున్నారు. బ్రహ్మ తన కుమారుడైన నారదుడికి చెప్పిన విషయాన్ని సూత మహర్షి మునులకి ఇలా ఉపదేశించసాగాడు. పరమ తపోధనులారా, పరమశివుడు తన పూర్ణాంశైన రుద్రావతారంలో అనేక కోట్ల రుద్రగణాలతో కూడి కుబేరుని అలకానగర సమీపానికి కైలాసంలో కొలువు తీరటాన్ని వృత్తాంతాన్ని చెబుతున్నానండి. ఉమాసహితుడై పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్ళి కుబేరునికి ఇచ్చిన ప్రతిజ్ఞ పాలన గురించి ఇలా ఆలోచించసాగాడు. నా హృదయం నుండి పుట్టిన రుద్రుడు నిర్గుణ పరబ్రహ్మ కదా, హరి బ్రహ్మాది సేవితుడు కదా, నిరంజనుడు కదా, మదభిన్నుడు కదా, నా పూర్ణాంశ కలవాడు కదా. నేను ఆ రూపంతో నా అనుచర గణాలతో కైలాసంలో విహరిస్తాను. అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఉత్సాహకరముగా సకల దేవత ఆహ్వానం పూరకం చేశాడు. గంభీరధ్వని పూరకము అయిన ఢక్కను నినదించాడు, అనగా తన డోలును ఆడించాడు. ఆ నాదాన్ని విన్న బ్రహ్మ విష్ణువులు మునులు ఆగమాలు వేదాలు సిద్ధులు దేవతలు రాక్షసులు ప్రమధులు సర్వలు అనగా అందరూ అక్కడికి వచ్చి చేరుకున్నారు. ముల్లారా, అక్కడకు చేరిన వారి సంఖ్యను చెబుతున్నాయనండి. ముందుగా గణపతులు. వీరందరూ మహాత్ములు, సర్వలోక నమస్కృతుడు. శంఖకర్ణుడు గణనాథుడు కోటి గణాలతో, ఏకరాక్షుడు 10 కోట్ల గణాలతో, వికృతుడు 8 కోట్ల గణాలతో, విశాంకుడు 64 కోట్ల గణాలతో, పారయాత్రకుడు 9 కోట్ల గణాలతో, సర్వాంతకుడు 6 కోట్ల గణాలతో, శ్రీమందుదుంభుడు 8 కోట్ల గణాలతో, గుణశ్రేష్ఠుడైన జరంకుడు 12 కోట్ల గణాలతో, సమదుడు 7 కోట్ల గణాలతో, వికృతననుడు 7 కోట్ల గణాలతో, కాపాలి 5 కోట్లు, సదాచారకుడు 6 కోట్లు, కందుకుడు 1 కోటి గణాలు, కుడంకుడు 1 కోటి గణాలు, విష్టంభుడు 8 కోట్ల గణాలు, చంద్రాంతపనుడు 8 కోట్ల గణాలు, మహాకేశుడు 1000 కోట్ల గణాలు, కుండి వాహుడు పర్వతకుడు కాలుడు కాలకుడు వీరు ఒక్కొక్కరు 12 కోట్ల గణాలు, మహాకాలుడు అగ్నికుడు సహ్నకుడు కుముదుడు ఒక్కొక్కరు 100 కోట్ల గణాలు, అభిముఖుడు ఆదిత్యమూర్ఖుడు ఆదిత్యమర్ధుడు ధనవహుడు అమోఘుడు కోకీలుడు మంతకుడు వీరందరూ ఒక్కొక్క 1 కోటి కోట్ల గణాలతో, కాకపాదుడు సంతానకుడు ఒక్కొక్కరు 20 కోట్ల గణాలతో, మహాబలుడు మధపింగుడు పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణాలతో అక్కడికి వచ్చి చేరారు. నీలుడు 90 కోట్ల గణాలు, పూర్ణభద్రుడు కూడా 90 కోట్లు, చతుర్భక్తుడు 7 కోట్లు, కాష్టాంగుధుడు సుకేశుడు వృషభుడు ఒక్కొక్కరు 64 కోట్ల గణాలు, చైత్రుడు నకులీషుడు లోకాంతకుడు దీప్తాత్మ దైత్యాంతకుడు భృంగీదేవుడు రిటి అశని భానుకుడు ఒక్కొక్కరు 7 కోట్ల గణాలతో, సనాతనుడు 64 కోట్ల గణాలతో, మహాబలుడైన నందీశ్వరుడు మాత్రం 100 కోట్ల గణాలతో, అలా అసంఖ్యాక గణాలు రుద్రుని పిలుపు మేరకు వచ్చి చేరాయి. వీరందరూ జటా కిరీటధారులు, అనగా కొన్ని కోట్ల గణాలు అక్కడికి వచ్చి చేరాయి. వీరందరూ జటా కిరీటధారులు, అనగా జడ మీద కిరీటం, అనగా తల మీద కిరీటం పెట్టుకున్నవారు. అందరూ కిరీటం అంటే నవరత్నాలు అనుకుంటారేమో,
అక్కడ కిరీటం అంటే కేవలం రుద్రాక్షమాలను కట్టుకున్నవారు మాత్రమే. వీరందరూ జటకీడధారులు. చంద్రశేఖరులు, నీలగ్రీవులు, త్రిలోచులు, ముమ్మూర్తులు, రుద్రస్వరు, సారూప్యులు, ఈ విధంగా 20,000 కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శంకరుడు శివుడు కైలాసానికి బయలుదేరాడు. ఇలాగా కొన్ని వేల కోట్ల, వేలు కూడా కాదు, కొన్ని కోట్ల గణాలతో పాటు శివుడు బ్రహ్మ విష్ణువులిద్దరితో వారి వారి గణాలతో, మరలా శివుడు కొన్ని కోట్లయితే బ్రహ్మకి ఎన్ని కోట్లుంటాయి, విష్ణువుకి ఎంతమంది ఉంటారు, అంతమందిని తీసుకుని పరమేశ్వరుని వెంట కైలాసానికి బయలుదేరారు. కుబేరుడు పరమేశ్వరుని గణనాథులను తక్కిన వారందరినీ ఆదరంతో పూజించాడు. అనగా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గణాలను అందరినీ పూజించాడు. అన్ని కోట్ల మందిని కుబేరుడు పూజించాడు. శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకుని ప్రీత మనస్కుడై మూర్ధఘణం చేసి అలకానగర సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగిన నివాసాలను కైలాసవ్రతం ప్రాంతాలందు నిర్మించమని ఆజ్ఞాపించాడు. అక్కడ తను ఒక్కడే కాదు సుమా, ఇక్కడ కూడా శివుడి గురించి అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే తనతో పాటు తను నమ్ముకున్న వారందరూ అచ్చటనే ఉండాలి. అదే కైలాసమైన శ్మశానమైన శివుని మనస్సులో అటువంటిది ఏదైనా సరే శివునికి అటువంటితోనే సమానం. అది కైలాసంలోనైనా సరే అందరం కలిసే ఉండాలి, శ్మశానంలోనైనా సరే అందరం కలిసే ఉండాలి. ఆయనకి శ్మశానమైనా ఒక్కటే, కైలాసమైనా ఒక్కటే. ఆయన ఆజ్ఞాపించగానే విశ్వకర్మ ఆయన ఆజ్ఞానుసారం ఎమ్మటనే చిటుకు వేసిన సమయంలో అందరికీ ఇల్లు కట్టేశాడు. ఒక సుముహూర్తంలో లోకనాథుడైన విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూతన రత్నాలంకృత సువర్ణ సింహాసనారూఢై మహాతేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడై ప్రవేశించాడు కూడా. అక్కడ కూడా రత్నాలంకృత రత్నములతో పొడిగిన ఒక సింహాసనం తేజోమానంగా వెలుగుతూ ఉన్నది. అంత తేజోమానంగా వెలుగుతున్న ఆ సింహాసనం పైన కూడా శివుడు భస్మాన్ని పూసుకొని ఎక్కాడు. రుద్రాక్షమాలలు వేసుకొని భస్మాన్ని పూసుకొని అలంకరించాడు, ప్రవేశించాడు. ఆ సమయంలో కమలనాభుడు, కమలోద్ధవుడు, తక్కిన గణదేవతలు, గణాలు అందరూ విశ్వనాథుని స్తుతించి అభిషేకించారు. అనగా బ్రహ్మ విష్ణువులు వచ్చిన దేవతలందరూ, దేవతా గణాలు అందరూ స్వామిని స్తుతించి అభిషేకించారు. ఆయన వారందరినీ ప్రీతితో ప్రాప్తాకాలమందు గాక అని దీవించి నిజస్థానాలకు తరలిపమ్మని అనుమతించి యోగనిష్ఠుడైనాడు. అనగా వారందరిని అనుగ్రహించి దీవించి మీ నిజస్థానాలకు మీ స్థానాలకు మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని చెప్పి పంపించేసి ఈయన ధ్యానం చేయడం మొదలుపెట్టేశారు. ఇక ధ్యానతత్పరుడై ఆత్మారూఢుడై ఆయన ఒంటరిగా కూర్చొని కైలాసంలో ఒంటరిగా కూర్చొని పర్వతం మీద నుండి అనేక లీలను ప్రకటించాడు. ఆ తరువాత దక్షపుత్రైన సతీదేవిని వివాహమాడి లోకాచార పారాయణుడై పీడించాడు కూడా. హరి ఓం తత్సతు. ఇంతటితో శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహితలోని సృష్టిఖండం ముగిసింది. రేపటి వీడియోలో రుద్ర సంహితలోని సతిఖండంలోని కామ ప్రాదుర్భావం అనగా కామం యొక్క పుట్టుక అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.